లావణ్య గారు, డైరెక్టర్. లావణ్య చెప్పండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అంటే చాలామంది చాలామంది ప్లీజ్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ గుడ్ టు సీ యూ బ్యాక్. ఐ వాజ్ లైక్ నేను 1952 తర్వాత వచ్చాను, నాకు అలా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెల్కమ్. యా, యాక్చువల్లీ చాలామంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రెస్ట్రిక్షన్స్. హౌ యువర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. అండ్ నాకు చాలామంది రాస్తారు యూనో దిస్ దాట్, కానీ నా లైఫ్ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ అ great partner who supports me, and I think if you have a good partner, there's nothing you have to change in your life. And if there are any changes, it's only for the betterment of both of us. And as of now, I don't see naku aim change kanpeledu. And as of now, all is good, and I'm going to continue working all my life. Happy for you. Thank you. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా, ఈ రోల్ వద్దు, ఈ రోల్ చేయలేకపోతే ఈ సీన్ వద్దు, అట్లేమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు. యూనో ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ. ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice. So I can't say anyone has done anything wrong in their life. It's their choice. And whatever I've done so far, I'll continue doing it. హాయ్ మ్యామ్. హలో. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్. బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. లావణ్య గారు, చెప్పండి. పులిమేక్ తర్వాత మళ్ళీ ఓటీటీకి వస్తుంది. సో తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమి సైన్ చేయలేదు, చూజ్ చేస్తున్నారా లేదంటే ఏమి రాలేదా? నాకు జస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ లైకింగ్ నేను అదే చేస్తున్నాను. అలాంటి మైండ్లో ఫిక్స్ ఏం చేయలేను కి ఇలా ఇది చేయాలి, అలా చేయాలి, ఇది చేయను, అలాంటివి ఏం లేదు. అండ్ ఓటీటీ ఈజ్ ద ఫ్యూచర్ అండ్ ఇట్స్ అ బిగ్ మీడియం. అండ్ చాలామంది వర్క్ చేస్తున్నారు. అందుకే ఐ థింక్ ఇట్స్ గ్రేట్ దట్ ఆల్ యాక్టర్స్ ఆర్ గెటింగ్ అ బిగ్ ఆపర్చునిటీ అట్ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ టు వర్క్ ఆన్. అండ్ అందుకే సైన్ చేశాను. మధ్యలో మూవీ కూడా ఫినిష్ చేశాను, 2 మూవీస్ ఫినిష్ చేశాను, ఒక తమిళ్ కూడా ఉంది. అండ్ అలాంటివి ఏమీ లేదు. వాట్ ఎవర్ ఐ లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ డూయింగ్ ఇట్. సో లావణ్య గారు, చెప్పండి. ఈ రోల్ ప్రకారం మిస్ పర్ఫెక్ట్ కదా. సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను ఇంపర్ఫెక్ట్. I'm not perfect, and I think there's beauty in imperfection. And I think no, perfection is a problem. Is kada. And imperfection is a good thing, you know. And when you run after perfect things, you lose a lot of good things in life. సో ఇన్ ఫ్యూ థింగ్స్ నేను చూస్తాను, ఇది పర్ఫెక్ట్ ఉండాలి, అది పర్ఫెక్ట్ ఉండాలి, కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్లో ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్? వరుణ్ ఐ థింక్ వరుణ్ ఈజ్ మోర్ ఆఫ్ అ పర్ఫెక్షనిస్ట్. అండ్ ఇన్ కొన్ని విషయాలు ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. And I would say he's a little bit of OCD as well. సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది? అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made.
and that's very important to me. Kani Mega Kodulu is something, is my relationship, which also I give a lot of respect to. So, Rendu Naku Chala Ishtam. Obviously, I made my name for myself, so that will be very, very special. Kani future, of course, Mega Kodulu is going to be also very special. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.